క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో సాతాను వల్ల మనకి ఎన్నో శోధనలనేవి వస్తూ ఉంటాయండి. కొంతమందికి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకొంతమందికి ఆత్మీయంగా కృంగిపోయేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు సాతాను తెచ్చిపెడుతూ ఉంటుందండి. అయితే ప్రియులారా, అనేక మంది అలా వచ్చేటువంటి శోధనల్లో నిలబడలేకపోతున్నారు. అనేక మంది ఆ శోధనల్లో సాతాను తెచ్చేటువంటి ఆ సమస్యల వల్ల, సాతాను తెచ్చేటువంటి ఆ ఇబ్బందుల వల్ల, సాతాను తెచ్చేటువంటి ఆ శోధనల వల్ల ఏమవుతున్నారయ్యా అంటే పడిపోతూ ఉన్నారండి. దీనికి కారణం ఏమిటి? ఎందుకు సాతాను ఒక సమస్య తెచ్చిన వెంటనే మనం ఎందుకు లేవలేకుండా క్రిందకు పడిపోతున్నాం అని అంటే, వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే బలమైనటువంటి ఒక కారణం మనకు కనిపిస్తుందండి. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం అండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తానండి, దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. అనగా దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పును కనుక మనం పునాది అనేది వేసుకున్నాం అనుకోండి, అక్కడ మనం నిలబడగలం. దేవుని యొక్క మాటలు విని మనం గనక బలమైనటువంటి ఒక పునాది, ఒక ఫౌండేషన్ కనుక వేసుకుంటే అది ఎలా ఉంటుందయ్యా అంటే, బండ మీద ఎలా అయితే ఇల్లు కట్టుకుంటే నిలబడుతుందో అలా ఉంటారు. అటువంటి సమయంలో గాలి కానీ, వాన కానీ, ఎటువంటి వచ్చినా కానీ పడకుండా ఆ యొక్క హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అనగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదు అనంటే ఆత్మీయంగా కృంగిపోయేటువంటి ఎన్నో సమస్యలు కావచ్చు. ఒక అబ్బాయి ద్వారా కావచ్చు, ఒక అమ్మాయి ద్వారా కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ద్వారా కావచ్చు, లేదు అనంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ద్వారా కావచ్చు, లేదంటే సొంత వారి దగ్గర నుంచే కావచ్చు. అలా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా కానీ పడిపోరండి, బలంగా నిలబడతారు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క మాటల ప్రకారం విని, దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూ, దేవుడు చెప్పిన విధంగా కనుక మనం పునాది అనేది వేసుకుంటేనండి, ఎటువంటి వచ్చినా కానీ పడరు అని దేవుడు మాట్లాడుతున్నారండి. అలా కాకుండా కనుక ఏదో దేవుడు చెప్పాడులే, ఏదో దేవుడు మాట్లాడారులే అని చెప్పేసి అలా విని వదిలేసి కనుక మనం ఇసుక మీద, అంటే బండ మీద వేసుకుంటున్నానన్న భ్రమలో, ఎవరు కూడా కావాలని ఇసుక మీద వేసుకోరు కదండి. బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చూసి ఇసుక మీద ఫౌండేషన్ వేసుకుంటారా? వేసుకోరు. కానీ సాతాను ఒక భ్రమ కలుగజేస్తుంది. అపోదంటండి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందంటండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసుల యొక్క కళ్ళకి ఏం చేస్తుందంటే ఇది వీళ్ళందరికీ కూడా, అనగా మనందరికీ కూడా ఏం చేస్తుందంటే, నువ్వు బండ మీద ఫౌండేషన్ వేసుకుంటున్నావు, ఏం కాదు అని చెప్పి ఇసుక మీద పునాది వేసుకునేలా చేస్తుంది. అయితే ప్రియులారా, అప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది చెప్పిన? బండ మీద ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు బాగా కనిపిస్తుంది, ఇసుక మీద కట్టుకున్నా కానీ బాగా కనిపిస్తుంది. ఆ టైంలో మనం ఎలా ఫీల్ అవుతామంటే, మంచిగా కట్టుకున్నాను నేను, చాలా బాగుంది నా ఇల్లు, ఎంత అందంగా ఉందో అనుకుంటారు. బండ మీద కట్టుకున్న వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. వాళ్ళు అంత డబ్బు పెట్టి కట్టుకున్నారు, నేను తక్కువ డబ్బు పెట్టి కట్టుకున్నాను, నాది చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే ఎంత బాగా కట్టుకున్నారనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక గాలి విసిరి ఒక పెద్ద వాన వచ్చినప్పుడు తెలిసిపోద్దండి ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏది స్ట్రాంగ్గా లేదని. అప్పుడు బాధపడతారు, అయ్యో నేను పునాది ఇసుక మీద వేసుకున్నానా అని. అప్పుడు కళ్ళు తెరుస్తారండి. అంటే చూసారా ప్రియులారా, అంటే మన జీవితం కూడా దేవునిలో ఉండకుండా ఎందుకు పడిపోతుందయ్యా అంటే, ఎందుకు చిన్న చిన్న సమస్యలకి, చిన్న వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి, వీటికి మనం ఎందుకు పడిపోతున్నామయ్యా అంటే, దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మనం ఫౌండేషన్ వేసుకోకుండా ఏదో దేవుని నమ్ముకున్నాను, ఏదో చర్చికి వెళ్తున్నాను,
ఏదో వింటున్నాను అని అట్లా వినేసి దేవుళ్ళో ఉన్నాననేటువంటి భ్రమతో మనం ఒక ఫౌండేషన్ అనేది వేసేసుకున్నామండి. కాబట్టి ఈరోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి, చిన్న చిన్న ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్‌కి, చిన్న చిన్న వాటికే మనం పడిపోతున్నాం. అందుకే యవ్వనస్తులు కూడా, "అక్క, నేను ఆ అబ్బాయి వల్ల చాలా సఫర్ అవుతున్నానక్క. నేను ఎందుకో వాటిని ఎదుర్కోలేకపోతున్నానక్క. యవ్వనంలో చాలా కోరికలు వస్తున్నాయి అక్క. నేను ఈ యొక్క యవ్వనేచ్ఛ నుండి నేను పారిపోలేకపోతున్నానక్క" అని చెప్పేసి చాలామంది యవ్వనస్తులు బాధపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే సరైనటువంటి వాక్యంతో పునాది అనేది వేసుకోలేదు కాబట్టి. అంటే దేవునిలో ఉన్నాను అనుకోవడం వేరు, దేవునిలో బ్రతకడం వేరండి. దేవునిలో బ్రతికేటువంటి బ్రతుకు వేరు, దేవునిలో బ్రతుకుతున్నాను అనుకోవడం. అంటే బ్రతుకుతున్నాను అనుకుని ముందుకెళ్ళిపోవడం, అది కరెక్ట్ కాదు, అది వాస్తవం కాదు. ఏదో నేను దేవునిలో ఉన్నాను కదా, అదే చర్చికి వెళ్తున్నాను, అటువంటి వాళ్ళే జస్ట్ చర్చికి వెళ్ళడం, ఏదో కానుకలు ఇవ్వడం, 2 పాటలు పాడడం, అట్లా వచ్చేస్తూ ఉంటారండి. సో ప్రియులారా, అలా ఉండకూడదండి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, "ఈయన మాటలు విని బండ మీద తన పునాది", బండ మీద ఇల్లు కట్టుకోవాలటండి. ఇల్లు కట్టుకుంటే అప్పుడు వాన కురిసినా, గాలి వచ్చినా, ఎటువంటి వచ్చినా కానీ బెదరకుండా, ఎక్కడ పడకుండా నీట్గా నిలబడతామండి. ఒకవేళ అలా కాకుండా దేవుని మాటలు వినకుండా కనుక మనం ఫౌండేషన్ వేసుకుంటేనండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే, ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు ఏం జరగాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటికే వెంటనే కుటుంబం మొత్తాన్ని కూడా మనం కొలాప్స్ చేసేసి బయటికి వెళ్ళిపోతామండి. కాబట్టి పిల్లరా, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. నిజంగా నేను వాక్యంతో, సరైనటువంటి వాక్యంతో పునాది వేసుకున్నానా? లేదు అని అంటే ఎలా వేసుకున్నాను? నేను దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా పునాది వేసుకున్నానా? లేదు అని అంటే ఏదో అలా వేసేసుకున్నానని ప్రతి ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకొని, ఒకవేళ కనుక పునాది స్ట్రాంగ్గా లేకపోతే జాగ్రత్త పడాలండి. కాబట్టి పిల్లరా, మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిని కట్టుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా దేవ, మరి ఈరోజు తండ్రి, మరి బలంగా మేము పునాది వేసుకుని ఇంటిని నిర్మించుకోవాలనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా తండ్రి. మరి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగా తండ్రి మేము పునాది వేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ, మీ చిత్తం అయితే రేపు దినాన్ని మేము కలుసుకునే విధంగా సహాయం చేయమని అడుగుతూ, ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.